కడప జిల్లాకి ఏం పెరిగి కట్టలగట్టింది. గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కడపగాడు పులివెందుల పోటుగాడు కదా, పులివెందుల పాబ్లో ఎస్కోబర్. నువ్వు పెరిగి కట్టలగట్టింది ఏంద్ర కడపలోన? చేపల కంపు తప్ప ఏముంది? నేదో కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాడు బాబు గారు. కడప మీద ఎంత ప్రేమ ఉందో గానీ నిన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ సెజ్జి తెచ్చాడా లేదా? అదే విధంగా రాయలసీమలో ఇండస్ట్రియల్ కర్నూలు ఓరకల్లు పార్కు 2 తెచ్చాడా లేదా? అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి చాలా తేడా ఉంటది. రోత రాతలు రాసుకున్నంత మాత్రాన అవన్నీ నీటి మీద రాతలే, దాన్ని నమ్మేటోడు ఎవడు లేడు. ఇప్పుడు ఒకటమ్మ పథకాలు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే నేను ఒకటి అడుగుతాను. 859 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నొక్కేశారు సాక్షి పేపర్ ఇచ్చేయండి రా. మహిళలకు ఉచిత బస్సు అయిపోతుంది పథకం. మాయా కదా సొమ్ము, మీ సొమ్ము కాదు కదా, మీరు నాకేసిన సొమ్మే కదా. 859 కోట్ల రూపాయలు. తర్వాత దేవులపల్ల అమరని ఒక గాండుగాడు 100 కోట్లు నాకేసిన ఢిల్లీలో కూర్చొని. డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి, మా సొమ్మే ఒక పథకానికి పెట్టుకుంటాం, లేకపోతే ఒక రోడ్డు పోసుకుంటాం, లేకపోతే ఒక స్కూల్ కట్టుకుంటాం. తర్వాత బిఏ చదువుకున్న బేవర్సగాడేనోడు ఇంకొకడు ఉండడు, వాడు డబ్బులు తీసుకున్నది ఎంత? ఇంకొకడు ఉండడు కొమ్మినేని శ్రీనివాసరావు అని కేఎస్ఆర్ అంటాడు. గాడు తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేయమను. తిన్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేయండి. రోజుకొక రోడ్డు పోస్తాం, రోజుకొక ఊరు కడతాం, దోచిపెట్టిన సొమ్మంతా రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నాం.